ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అంచెలంచెలుగా కాకుండా సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు కూడా అమలు చేసుకుంటూ కొన్ని ఇప్పటికీ అమలైనవి. రేపు 26వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నాం రైతు భరోసా కార్యక్రమం. ఆ ముచ్చట కూడా దుద్దురు కానీ ఇది అమలు చేయరే అని చెప్పి మాట్లాడారు. రుణమాఫీ అయిపోయింది, రైతు భరోసా రేపు జరగబోతుంది, ఇందిరమ్మ ఇళ్ల పథకం కూడా ప్రారంభం కాబోతుంది రేపు 26వ తారీఖున. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు. గతంలో 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం, వాళ్ళు మోసం చేసింది నయవంచకలు. వాళ్ళు 20 లక్షలు ఇందిరమ్మ ఇల్లు కట్టినాం గతంలో మేము. మీరేం కట్టారు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2,30,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని చెప్పి ఇది కూడా కట్టలేకపోయారు. 60,000 ఇళ్ళే పూర్తయినాయి, ఇంకొక 60,000 ఇళ్ళు సగం పునాదులు స్లాబులు వరకు వచ్చినాయి. వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం 150 కోట్లు చెల్లించి వాటిని పూర్తి చేసి నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మేము చేపడుతున్నాం. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లలో దాదాపు 5 ఏళ్లలో 20,50,000 ఇళ్ళు కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి వాళ్ళకి ఎక్కడుంది అర్హత? అసలు మాట్లాడే అర్హత ఉందా? రైతు గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు, నైతిక హక్కు లేదు వాళ్ళకి. వాళ్ళు మీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు కదా, రైతులను మళ్ళా మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో అయ్యిందని నిరూపిస్తే మంత్రివర్గం ఇప్పుడుండే, గతంలో మంత్రివర్గం కావచ్చు, ఇప్పుడుండే నాయకులందరం కూడా మీరేం చెప్తే అది రెడీ అని. సిగ్గు ఎగ్గు లేనోడు ఏయో మాట్లాడతాడు. గతంలో రైతులు మోసం చేసింది ఎవరమ్మా? యాసంగిలో ఉరి వేసినట్లే అని చెప్పి ఒక ముఖ్యమంత్రి చెప్పేసరికి, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేసరికి తెలంగాణ రైతాంగం మొత్తం కూడా వరి వేయకుండా నష్టపోయారు. ఎకరాకి 30,000 చొప్పు నష్టపోయారు వేసంగిలో. మరి కేసీఆర్ ఏం చేసిండు? ఆయన ఫామ్ హౌస్లో యథేచ్ఛగా వేసంగిలో ఉరి బండించిండు. ఆ వరి ధాన్యాన్ని అత్యధిక ధరలకు అమ్ముకుంటే అప్పుడు రేవంత్ రెడ్డి గారు, నేను కూడా ఆ ప్రెస్ మీట్లో ఉన్నా, ఆయన యొక్క ఫామ్ హౌస్లో వరి బండినటువంటి వీడియోలు కూడా మొత్తం వైరల్ చేసినాం. అది వాళ్ళ పరిపాలన. వాళ్ళకి అర్హత ఉంది అసలు రైతులను మోసం చేసిన వాళ్ళు? ఇక్కడ రైతులు ఎకరాకి 30,000 నష్టపోతే, మా ఖమ్మం జిల్లా అంటే నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతంలో, నల్లగొండ ఖమ్మం ఆ ప్రాంతంలో 15 లక్షల ఎకరాల్లో నష్టపోయారు. ఇంకా మిగతా ప్రాంతాల్లో మొత్తం లెక్క పెడితే ఈ రాష్ట్రంలో వేసంగిలో సాగు చేసేటువంటి రైతన్నలు ఎకరాకు 30,000 చొప్పున అంటే దాదాపు 60 లక్షల మంది రైతులు నష్టపోయారు. వాళ్ళకి సాయం చేయకుండా, సొంత రైతులకు సొంత రాష్ట్రం రైతులు సాయం చేయకుండా ఈ కేసీఆర్ గారు ఏం చేసిండు? హర్యానా పంజాబ్లో రైతులకు చనిపోయిన వాళ్ళకు 5 లక్షల చొప్పున ఇచ్చాడు, 600 మంది రైతులకు. ఇది ఎక్కడ న్యాయం అసలు? ఆ ఉద్యమంలో నువ్వు లేవు, కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళు చేసిన సంవత్సరం పాటు ఢిల్లీ శివార్లలో రైతులు చేసినటువంటి పంజాబ్ హర్యానా రైతులు చేసిన ఉద్యమంలో రాహుల్ గాంధీ ఉన్నాడు, రేవంత్ రెడ్డి పోయి పలకరించిండు, ఎంపీగా పీసీసీ ప్రెసిడెంట్గా పోయిండు. ఆ రోజు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ ఉద్యమం విజయవంతమయ్యేసరికి ఇది నా ఘనత అని చెప్పుకోవాలని చెప్పి వాళ్ళు చచ్చిపోయినందుకు నేను ప్రకటిస్తున్నా అని చెప్పి 600 మంది రైతులకు ఒక్కొక్క రైతుకు 5 లక్షల చొప్పున వాళ్ళ కుటుంబాలకు ఇచ్చినవు. మరి నీ మూలంగా నష్టపోయిన రైతులకు ఆదుకున్నావా? 8,000 మంది రైతులు చనిపోయారమ్మ 10 ఏళ్లలో. ఇది నేను చెప్పింది కాదు, కేంద్రం క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ఉంటుంది, వాళ్ళు చెప్పింది ఇది. అసలు కేటీఆర్ కానీ వాళ్ళకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. కాబట్టి అవన్నీ ముసలి కన్నీళ్ళు గార్చినా రైతులు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకు రైతులు ధర్నా? ఎవరికి ఇది? వీళ్ళ కోసం ధర్నా, రైతుల కోసం కాదు. రైతులు హాయిగా ఉన్నారు. 25 లక్షల మందికి ఖాతాల్లో 2 లక్షల వరకు రుణమాఫీ చేసినాం. ఎంత చేసినాం? దాదాపు 21,000 కోట్ల పై చిలుకు చేసినాం. వాళ్ళ రుణమాఫీ చేసి చేత అయింది అసలు చక్కగా. 10 ఏళ్లలో ₹1,00,000 రుణమాఫీ చేయడం చేతగానోళ్ళు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా? అసలు ఏంది? అసలు మతి భ్రమించింది వాళ్ళకి. ఎమ్మటే ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి. కేసీఆర్ గారు వీళ్ళందరినీ మానసిక వైద్యం దగ్గర తీసుకెళ్ళి చికిత్స చేయించాలి, అప్పుడు బాగుపడతారు. అరే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పాత్ర పోషించాలా? ఏమైనా అవినీతి జరిగిందా? 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2 లక్షల చొప్పున వేస్తే ఏమైనా అవినీతి జరిగితే ప్రతిపక్షంగా మాట్లాడాలా? రైతు భరోసా ఎవరికి ఇచ్చారు వాళ్ళు చెప్పండి? గుండె మీద చేసుకొని చెప్పమనండి. పెట్రోల్ బంకులకి ఇస్తారా? అది రియల్ ఎస్టేట్ భూములకి ఇస్తారా? రాళ్ళకి రప్పలకి ఇస్తారా? అంటే ఎవరు సొమ్ము అనుకున్నారు ఇది? అరే దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి పేద ప్రజల్ని, సామాన్య ప్రజల్ని ఆదుకోవటానికి అన్నటువంటి సంక్షేమ పథకాలు అనేవి వాళ్ళని ఆదుకోవటానికని సోయి మర్చిపోయినరు. ధనుకులకే దోచిపెట్టారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఉన్న బడాబాబులు భూస్వాములైన వాళ్ళకి 100 ఎకరాల వాళ్ళకి రైతు బంధు ఇస్తారండి. అదొక రైతు బంధు, ఒక దుబారా వాళ్ళది. మా రైతు భరోసా నిజమైనటువంటి రైతుకు ఆసరా. అందుకే వడపోస్తున్నాం. ఈ రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ వ్యవసాయం చేయనోడికి రైతు బంధు ఎందుకు? పంట పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలా? వ్యవసాయం చేసేటువంటి రైతన్నకు మనం పెట్టుబడి సాయం చేయాలా? ఆ పథకాన్ని అర్థాన్నే మార్చేశారు. అరే 100 ఎకరాలు ఉండి జూబ్లీ హిల్స్ బోనాల్లో ఉండే వాళ్ళకి రైతు బంధు ఇవ్వటం ఎంతవరకు న్యాయం?
అందుకే ప్రజలు ఓడించారు. కాబట్టి వాళ్ళు ఏయో పిచ్చి కూతలు కోస్తుంటారు. అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం. మేము రెడీగా ఉన్నాం, రాజధాని అంటావా రా చూపిస్తుందా, మేము చేసిన సంక్షేమం దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాలో వేసినాం. ఇలా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అంటానికి కూడా అవకాశం లేకపోయినా, వాళ్ళకి రాజకీయంగా పుట్టగతులు లేదు కాబట్టి ఏదో సమస్య లేకపోయినా కృత్రిమ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వంని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. లగచర్ల విషయంలో అంతే చేశారు, కృత్రిమ ఉద్యమం లేవనెత్తారు. ఒక కలెక్టర్ మీద దాడి చేసి దాన్ని రాజకీయంగా వాడుకుంటారమ్మా. కలెక్టర్ మీద దేశ చరిత్రలో ఎక్కడన్నా కలెక్టర్ మీద దాడి చేసినరా? ఒక గూండాలు, బీఆర్ఎస్ గూండాలు అక్కడ ఆ పరిధిలో, లగచర్ల పరిధిలో భూమి కోల్పోయే రైతులు ఎవరు దాడి చేయలే, అక్కడ భూమి లేని వాళ్ళే దాడి చేశారు. అది నిర్ధారణ అయింది. కాబట్టి ఎన్ని తప్పులు. నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరించడం ఏ ప్రభుత్వం అమ్మా? ఒక్క 55,143 ప్రభుత్వ ఉద్యోగాల్ని ఎటువంటి లీకులు లేకుండా, అవినీతి లేకుండా, పారదర్శకంగా, వేగవంతంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్